లేరు. తల్లిదండ్రుల ప్లేస్ లో వాళ్ళు ఉండి నన్ను నడిపించిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడైనా మీ పిల్లలు బాధపడ్డటువంటి సంఘటనలు అంటే పండుగలైనా ఫంక్షన్లైనా కానీ అందరేమో ఫ్యామిలీతో వస్తారు, మీరే ఎక్కడో ప్రోగ్రామ్కి వెళ్ళి ఇదేంటి మనకు అవసరమా అని చెప్పేసి ఎప్పుడైనా విభేదించిందా? అవసరమా అని ఏ రోజు అనలేదు, కానీ బాగా ఏడుస్తారండి. బాగా ఏడుస్తారు. మేము చదువుకుంటాము, నువ్వు ఆపేసి ఇంకా మా కనీసము వాళ్ళ హాస్టల్లో ఉంటారు ఇద్దరు, ఓకే నువ్వు మాతో స్పెండ్ చేయి, మాతో ఉండు అని చాలాసార్లు వాళ్ళు బాధపడడం కూడా జరిగింది. మా వాళ్ళకి నేను చాలా మిస్ అవుతాను. ప్రతి ఒక్క పండగకి నేను ఎప్పుడూ వాళ్ళతో స్పెండ్ చేయలేదు. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల నేను మంచిగా ఉంటే నా పిల్లలతో నేను స్పెండ్ చేస్తాను. ఈవెన్ నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. నా కూతురు ఒక దగ్గర, మా సార్ ఒక దగ్గర, నేను ఒక దగ్గర, మా బాబు ఒక దగ్గర. అట్లీస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు. సో నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళతో కలిసి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కలిసారా ఇప్పుడు? అంటే ఇది జస్ట్ 2-3 డేస్లో కొంత ఎక్కువగా ఇది వైరల్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కలవలే మీ ఫ్యామిలీ, మీ సార్ని కానీ మీ పిల్లల్ని కానీ ఎవరు కూడా కలవలే? మీ వదిన గారిని, మీ అన్నయ్య గారిని? అంటే అన్న వదినని కలిశాను, అన్న వదినతో కలిశాను, మాట్లాడాను, కానీ పిల్లలతో ఇంకా కలవలేదు. పాప ఒక దగ్గర ఉంది, బాబు కాలేజ్లో ఉన్నారు, మా సార్ వచ్చేసి విలేజ్లో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నాను. ఈ 3-4 డేస్ నుంచి ఫోన్లలో, తర్వాత వాళ్ళని వీళ్ళని కలవడము, వాళ్ళు వచ్చి నన్ను కలవడము, తర్వాత కొన్ని కాల్స్ రావడం, దీంట్లో బిజీ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మీ పిల్లలు, మీ ఆయన హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు 13 ఏళ్ల నుంచి నువ్వు పడ్డ కష్టానికి నీకు గుర్తింపు వచ్చింది మమ్మీ అని ఫోన్ చేశారు, మాట్లాడారు, కానీ నేను పర్సనల్గా వెళ్ళి కలవలేకపోయాను. ఇన్ కేస్ నాకు మళ్ళీ అవకాశం వస్తే నేను నా ఫ్యామిలీతోనే నేను ఇంటర్వ్యూ ఇస్తాను. ఖచ్చితంగా నా పిల్లలని కూడా సంతోష పెడతాను. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి పాటకి పర్ఫార్మెన్స్ చేసింది, సో అది గొప్పగా విజయవంతం అయిపోయింది. సో మిగతా మూవీస్కి సంబంధించినటువంటి సినిమాలు మీకు ఇష్టమైనటువంటి పాటకు డ్యాన్స్ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏం పాటకు మీకు బాగా ఇష్టం? మీకు డ్యాన్స్కి మీకు సరిపోయేటువంటి పాట ఏది? సరిపోయి అంటే నేను మన ఇప్పుడు పెళ్లి పాటలు అని చెప్పాను కదా. సో నేను ఒక సాదాసీదా మనిషి ఉన్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేయగలవు అని నా ఫ్రెండ్ ఒక ప్రవీణ్ అనే ఒక పర్సన్ తీసుకొచ్చి నన్ను పరిచయం చేసిన తర్వాత